వెల్కమ్ టు LJC న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బొబ్బిలి మల్లంపేటలో పోలీసుల కాటన్ సెర్చ్. మార్టూరులో ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాలు. గాజువాకలో ఘనంగా యోగి ఆదిత్యనాథ్ జన్మదిన వేడుకలు. విజయనగరం జిల్లా బొబ్బిలి మల్లంపేటలో శనివారం పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని పరిశీలించారు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. మల్లంపేటలో గాంధీ టైర్ ఉన్నారు, అందరూ వస్తుందా? ఎందుకంటే అది అలాంటిది ఏమన్నా చెప్పాలి మాకు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పకపోతే రేపు పొద్దున సమస్య వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. ఎన్నిసార్లు వచ్చి మీకు అడుగుతున్నామంటే చెప్తున్నామంటే సమాచారం చెప్పాలి. నేను వివరాలు ఎవరిని కూడా బయట చెప్పాం మేము. అర్థమైనా ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మేము దాని మీద ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటాం. లేకపోతే గాంజా ఎక్కువ వచ్చేసి ఎక్కువ తాగేసి అంత అయిపోయిన తర్వాత రేపొద్దున మీ పక్క ఇంటికి వచ్చిన గాంజా మీ ఇంటి రాదని గ్యారెంటీ ఏం లేదు కదా, వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు నీకు అలవాటు పడవచ్చు, మీ పిల్లలు అలవాటు పడవచ్చు, కాబట్టి అలవాటు పడవచ్చు. గాంజా అలవాటు పడితే దాని మీద వచ్చేటువంటి అంతా చాలా ఉంటాయి. ఆ మధ్య మా మొత్తంలో ఇంకేమన్నా కొట్టుకోవచ్చు, చంపవచ్చు, రకాల పనులు దొంగతనాలు చేయవచ్చు, అన్నీ మీకు తెలుసు కదా. ఎవరు వీధిలో ఎవరు తాగేవాళ్ళు తాగిన వాళ్ళంటే ఒకరు తెలిసినట్లయితే ఇన్వెస్ట్ చేస్తాం సార్. అనకపల్లి మండలంలోని మార్టూరు గ్రామంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకులు, MBR ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. దీనిలో భాగంగా ఆలయ ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు మరియు స్థానిక మహిళలు మంగళహారతులు ఇచ్చారు. ఈ మేరకు MBR ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రాలతో ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మార్టూరు గ్రామ బీజేపీ ఉపాధ్యక్షుడు, ఆలయ కమిటీ సభ్యుడు ఈదలాడ బ్రహ్మాజీ పూలమాలలతో MBR ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ముత్యాల వెంకటేశ్వరరావు తన చేతుల మీదుగా ప్రారంభించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి MBR ట్రస్ట్ ఇన్ఛార్జ్ గైపూరి రాజు, ముఖ్య అనుచరులు ఏపూరి వాసు, సత్తి, మణికంఠ, సూరిబాబుతో పాటు MBR సైనికులు మరియు గ్రామ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం భద్రం కరిణే విశ్రుణమాయ దేహో తరంగైస్తువాగం సప్తను అక్షరం కే శుద్ధ ఆచమనేయం సమర్పయామి. ఉన్నటువంటి కోరికలన్నింటినీ కూడా తలుచుకొని సకాలంలో స్వామివారిని, అమ్మవారిని కూడా అనుగ్రహాన్ని ప్రసాదించి మీ యొక్క కోరిక సిద్ధించాలని నమస్కారం చేస్తున్నాను. పూర్ణమాదాయ పూర్ణాయ యజ్ఞేశ్వరాయ వ్యవాహనార్థౌళి యావతేభ్యో నమో నమః. విశాఖ జిల్లా గాజువాక BC రోడ్ AR గ్రాండ్ లో విశ్వ హిందూ మహాసంఘ్ భారత్
ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా యోగి ఆదిత్యనాథ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా అధ్యక్షులు గురు భవానీ యానాపు శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూజ్యశ్రీ భారతానంద మహారాజ్, శ్రీ గోవింద రామానుజాచార్యులు, దక్షిణ భారత అధ్యక్షులు లంకా గణేష్ పాల్గొని ముందుగా దుర్గా భవానీకి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ధర్మాన్ని కాపాడడానికి రెండు కళ్లులాగా మోదీ, యోగి అండగా నిలబడుతున్నారని అన్నారు. యోగి ఆదిత్యనాథ్ జన్మదిన వేడుకలు గాజువాక ప్రాంతంలో నిర్వహించడం, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా హిందువులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం శుభ పరిణామని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందువుల ఐక్యతకు అండగా నిలబడుతున్న యోగి ఆదిత్యనాథ్ నాయకులకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరు వెంకట్రావు, వనము లక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్షులు, గురు భవానీలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ గురు భవానీల వ్యవస్థకు సంబంధించినటువంటి జాతీయ వ్యవస్థ. మరి 7 రాష్ట్రాల్లో ఈ యొక్క పీఠ నడుస్తుంది. ఈ పీఠంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా విశ్వ హిందూ మహాసంఘ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి ఒక ఆధ్వర్యంలో ఆ యొక్క సభ్యులంతా కూడా ఈ యొక్క హిందూ సంఘంలోకి, ఈ సంస్థలోకి ప్రవేశించి హిందూ ధార్మికతను పెంపొందించే విధంగా హిందూ సభ్యులందరి ఐక్యత కోసం పోరాటానికి ముందడుగు వేయడం జరుగుతుంది. ఈ రోజున మాన్యశ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి జన్మదినోత్సవ వేడుకలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా, అలాగే నార్త్ సైడ్ కూడా ఎంతో ఘనంగా వారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు చేస్తున్నారు. ప్రస్తుతం మన ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలో పూజ్య స్వామీజీలను కూడా మనం అతిథులుగా ఆహ్వానించుకుంటూ, నేను దక్షిణ భారతదేశ విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్కి అధ్యక్షుడిగా ఉంటూ పూజ్య స్వామీజీలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 5/6/2026 శ్రీ 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 గోరఖనాథ్ పీఠాధీశ్వరులైన యోగి ఆదిత్యనాథ్ మహారాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆల్ ఇండియా భవానీ దీక్ష పీఠాధీశ్వరులు కూడా ఈరోజు యోగి గారి బర్త్డే సందర్భంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ హాలులో ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా పుట్టిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంకల్పాన్ని మన లంకా గణేష్ బాబు గారు, అలాగే యానో శ్రీనివాసరావు గారు, తర్వాత వెంకట్రావు గారు, జగ్గప్పారావు గారు, మా స్వామి చాలా మంది ఉన్నారు, వారి పేర్లు నాకు తెలీదు. ఈరోజు ఇంత భారీ ఎత్తున జరుపుతారని నేను అనుకోలేదు. అలాగే ఇటువంటి ఎన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కూడా భారతదేశంలో నేను కోరుకుంటున్నాను. అలాగే వారు కాబోయే ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటూ, మా హిందూ బంధువులందరికీ కూడా నేను అందరికీ సంకల్పాన్ని ఇస్తున్నాను. మన హిందూ జాతి రక్షించాలంటే అటువంటి నాయకులు మాకు ఉండాల్సిందే. కాబట్టి రాబోయే 27 సంవత్సరానికి వారు ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని కోరుకుంటూ, జన్మదినోత్సవాన్ని ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశాఖ జిల్లా గాజువాక డిపో సమీపంలో దివంగత సుంకర రాంబాబు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఉదయ్ సుంకర తన ఫిట్నెస్ ఫారెస్ట్ జిమ్ లో సంజీవని బ్లడ్ బ్యాంక్ సహకారంతో ఘనంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుడివాడ లతీష్ పాల్గొని రాంబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ లతీష్ మాట్లాడుతూ, సుంకర రాంబాబు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, సమాజ సేవ పట్ల అంకిత భావంతో ప్రజల మధ్య మంచి గుర్తింపు పొందారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారుడు ఉదయ్ సుంకర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఉదయ్ సుంకర మాట్లాడుతూ, రక్తదానం మహాదానం అని, ఒక యూనిట్ రక్తం అనేక ప్రాణాలను కాపాడగలదని, నాన్నగారు జ్ఞాపకార్థం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశానని, ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని అన్నారు. అనంతరం రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పొలిమేర శ్రీనివాస్, జనసేన నాయకులు పుర్రె సురేష్, నిర్వాహకులు ఉదయ్ సుంకర,
దినుష, వినోద్ బాలు, బి సాయి కుమార్, జిఎన్ రాజు, ట్రైనర్స్ రాజు, హేమంత్, వినయ్, నవీన్, స్థానిక యువత, రక్తదాతలు, కుటుంబ సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. శంకర్ రాంబాబు గారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు, కుటుంబ సభ్యులు. ఆయన ఈ లోకం విడిచి సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరం రోజు వారి అబ్బాయి ఉదయ్ ఈరోజు ఫిట్నెస్ ఫారెస్ట్ జిమ్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. రాంబాబు గారు మాకు మా చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు, మా కుటుంబానికి ఎప్పటి నుంచో మా వెన్నంటుంటూ అన్ని విధాలుగా మాకు సహకరించేవాళ్ళు. మొన్న చనిపోయిన వరకు కూడా నా ఎలక్షన్ కానివ్వండి, ఏ సమస్యలు ఇందులో ఉన్నా మాకు అండదండగా ఉండేవారు. అలాంటిది ఆయన హఠాత్తుగా పోవడం అనేది మాకు ఎంతో తీరని లోటు. అదేవిధంగా ఇప్పుడు ఆయన స్థానంలో ఉదయం వచ్చి సొసైటీకి కానివ్వండి, లేకపోతే ఒక తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి ఈ ఫిట్నెస్ ఫారెస్ట్ అని చెప్పి ఒక జిమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమందిని హెల్త్ మీద అవగాహన కల్పిస్తూ, ఫిట్నెస్ మీద అవగాహన కల్పిస్తూ ఎంతో అవేర్నెస్ తీసుకొస్తున్నాడు. అదే కాకుండా ఈరోజు ఆయన సంవత్సరం రోజు ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టడం, ముందుగా ఆ టీం మొత్తానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద చేస్తే జనానికి ఆయనకి మంచి గుర్తింపు ఉంటుందని, శంకర్ రాంబాబు గారి పేరు చిరస్థాయిగా అందరికీ గుర్తుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. In Fitness Forest today we are conducting a blood donation camp. It is the camp to combine all people of different aspects from all backgrounds. Today they came together, and I sincerely thank each and every one of the blood donors who have come forward today. Blood donation is one of the greatest acts of kindness. A single blood donation can help survive many people, help many lives. Blood donation through this campaign, Fitness Forest is trying to bring the awareness among the people about voluntary blood donation and making the people to come forward and become a regular donors. At Fitness Forest, we are not only just building bodies, at the same time we are bringing the humanity out of the people, and we are making the community. And in Fitness Forest, in the very beginning, very few people are with us, and each and every one of the people are witnessing how bigger Fitness Forest is growing day by day. By the same time, today Fitness Forest, here it is this act is a face of humanity, that how gym can also build healthy human beings, at the same time bringing out the kindness out of the people. So this is the great act designed by Uday Garu, and we are very grateful for all the Sanjeevani Blood Bank team members and the staff and the medical workers and the people who have come forward and gave the blood. Thank you so much for this bigger initiative, and ఇలాంటివి ఇంకా మేము చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫిట్నెస్ ఫారెస్ట్ అందరి ముందుకు వెళ్ళాలని, ఇలాగే పీపుల్ అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ రాంబాబు గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు మా ఫిట్నెస్ ఫారెస్ట్ తరపు నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరగడం స్టార్ట్ చేసాము ఈ ఇయర్ నుంచి. సో ఈ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం కూడా మా ఫిట్నెస్ ఫారెస్ట్ సంస్థ అనేది ఓన్లీ ఫిట్నెస్కే సొంతం కాకుండా సోషల్ సర్వీస్లో కూడా ముందుంటామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. వచ్చిన పెద్దలు అన్నీ అవుతారు, లతీష్ అన్నయ్య, అమరాన్ని కూడా వస్తారు. సో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా టీం బ్లడ్ డొనేట్ చేసినందుకు వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఫిట్నెస్ ఫారెస్ట్ అనేది మార్నింగ్ 5 నుంచి 11 వరకు ఉంటుందండి, ఈవినింగ్ 5 నుంచి 9 వరకు. సండేస్ ఈవినింగ్ ఒకటే హాలిడే ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. సో మెంబర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి, సపోర్టివ్గా. ఇది నా ఒక్కడి జిమ్ అని కాదు, వచ్చిన మెంబర్స్ అందరూ కూడా మా జిమ్ అనుకునేలాగా మా జిమ్. సమ్మర్ కదా, కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండాలండి. అంటే సమ్మర్ కదా, హెల్త్ మీద అంటే బయటికి వెళ్ళి వర్కౌట్స్, సమ్మర్ కదా హెల్త్ మీద ఇప్పుడు జిమ్కి అది వెళ్ళి ఓవర్ హీట్ చేసేస్తుంది ఇది అనుకుంటారు, అది తప్పండి. సమ్మర్ అయినా సీజన్, ఏ సీజన్ అయినా సరే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కావాల్సిన కూలింగ్, బాడీ కూలింగ్ కోసం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మినిమం 5 లీటర్స్ అనేది యూజ్ చేయాలి. ఈ ఓఆర్ఎస్లని
ఇవన్నీ తీసుకోవాలి. కోకోనట్ వాటర్స్ ప్లస్ మజ్జిగ ఇటువంటివి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే కీరా కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రతి మీల్లో ఫైబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైబర్ అలాగే ప్రోటీన్, కార్బ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ తీసుకుంటే ఆరోగ్యం చాలా హాయిగా ఉంటుంది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి పశువులపై దాడి చేసిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పరిశీలించారు. ప్రస్తుతం పెద్దపులి సమీప ప్రాంతాల్లో ఉన్న అధికారులను కలిసి పెద్దపులి సంచారంపై ఆరా తీశారు. పెద్దపులిని త్వరగా పట్టుకోవాలని అటవీ అధికారులకు వినతి పత్రాన్ని ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పెద్దపులి భయంతో గిరిజన ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని, మరింత ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పులి నుండి ప్రజలకు విముక్తి కలిగించాలంటూ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అటవీ అధికారులకు వినతి. పెద్దపులి ఇప్పటికే గత 6 నెలలుగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నా ఇప్పటికీ పట్టుకోకపోవడం చాలా దురదృష్టకరమంటూ మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వెల్లడి. పెద్దపులి సంచారంతో అటు రైతులు, ఇటు భక్తులు, పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెద్దపులి దాడిలో చనిపోయిన పశువులు, రైతులకు నష్టపరిహారంగా ప్రభుత్వం న్యాయంగా ఇవ్వాలని వినతి పత్రంలో వెల్లడి. పెద్దపులి ప్రస్తుతం పూడిపల్లి, రామదుర్గం మధ్య ఉన్న కొండపై ఉందని, ప్రస్తుతం మా కంట్రోల్ ఉందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మికి వెల్లడించిన డిఎఫ్ఓ రామచంద్ర. మిగతా అన్ని వెళ్ళిపోతుంది. అందుకని గ్రామస్తులకి ఆ అవగాహన కూడా కల్పిస్తుంది. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇది క్యాటిల్ కిల్స్ జరిగినాయో మనకి ఒక 2 అవర్స్లోనే సీనియర్ ఆఫీసర్స్ నాతో సహా అందరం కూడా వచ్చాం. వారికి కాంపెన్సేషన్ కూడా పే చేస్తుంది. ఏ విధమైన కాంపెన్సేషన్ పెండింగ్ లేదు ఇప్పటివరకు ఏదైతే. అంటే కాంపెన్సేషన్ పే చేసినంత మాత్రాన సమస్యకు పరిష్కారం కాదు. ఆ కాంపెన్సేషన్ అదే మనకు అది కూడా ఏంటంటే ఇప్పటి వరకు అది ఒక్క మనిషి మీద కూడా అటాక్ చేయలేదు. అలాగని చెప్పి ఎప్పుడు జరగదు ఏమి అని కాదు. టైగర్ మనుషుల్ని అవాయిడ్ చేస్తుంది, కేవలం క్యాటిల్ వైపు వెళ్తుంది. ఆ క్యాటిల్ కూడా ఏంటంటే ఇంటీరియర్ ఫారెస్ట్లోకి కాకుండా ఇక్కడ ఉన్న ప్రదేశాల్లో ఏంటంటే ఫ్రీ రేంజింగ్ క్యాటిల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన హైడ్ అంటే కవర్ ఉంది. ఈ కొండెక్కేయటం నైట్ టైం, మార్నింగ్ టైం కొండెక్కేయటం, నైట్ టైం రావటం, కిందకి రావటం, ఎక్కడైతే మనకి అందుబాటులో క్యాటిల్ అన్నీ ఉండటం వల్ల అటాక్ చేయటం ఇది జరుగుతూ ఉంది. సో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి, ఏమన్నా క్యాటిల్ కిల్ జరిగితే వారికి ఇమీడియట్గా మనం ప్రభుత్వం తరఫున కాంపెన్సేషన్ అది చేస్తున్నాం, అది జరుగుతుంది. రెండోది ఏంటంటే దీన్ని ట్రాంక్యులైజ్ చేసి మత్తిచ్చి బంధించి మనం జూకి తరలించేది ఫస్ట్ ప్రయారిటీ అదే. దాని మీదే ఉన్నాం. ఇప్పుడు అంతా క్యాంపింగ్ కంటిన్యూస్గా మనం ఇక్కడ 3 రోజులు ఉన్నా, లేకపోతే అంతకుముందు క్యాంపింగ్ చేసినా మొత్తం ఒక 200 మంది స్టాఫ్ తోటి ఈ హనుమాన్ బృందాలతోటి మనం ఇదంతా చేస్తున్నది ఎందుకంటే దానికి మత్తిచ్చి బంధించి జూకి తరలించాలన్నది మన ఉద్దేశం. సో అయితే ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ట్రాంక్యులైజేషన్ అన్నది డిలే అవుతుంది. ఏంటో ప్రత్యేక పరిస్థితులు అంటే మీరు గతంలో కోర్మాపురంలో జరిగింది. అది ఎలా జరిగింది? అది పూర్తిగా హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్స్, ప్రజలున్న ప్రాంతాల్లోకి వచ్చేసి అది ఒక చోట ఉండి ఇరుక్కుపోయింది. సో మనం చుట్టూ కూడా మొత్తం స్టాఫ్ని అంతా పెట్టి, టీమ్స్ని అన్నీ పెట్టి అది బయటకు వచ్చిన వెంటనే మనం ట్రాంక్యులైజ్ చేయగలం. ఇక్కడ ఉన్న పరిస్థితులు అలా లేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా ఫారెస్ట్, కొండెక్కేస్తుంది, కొండకు కూడా వెళ్ళిపోతున్నాం. స్టాఫ్ చాలా రిస్క్ చేసి లోపలికి కూడా ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయి, ఎందుకంటే వన్స్ ఒకసారి టైగర్ మళ్ళీ తిరిగి అటాక్ చేయటానికి ఛార్జ్ అంటారు, వచ్చి అటాక్ చేయటానికి వచ్చిందనుకోండి ఈవెన్ మనకు ప్రొటెక్షన్ కూడా ఉండదు. ఓకే, అంత రిస్క్ బేర్ చేసుకుని స్టాఫ్ అందరూ కూడా వెళ్తున్నారు. మొన్న నైట్ కూడా మనకి అంత డ్రోన్ తోటి ఎక్కడ ఉందన్నది కూడా మనకు తెలిసింది. కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రాంక్యులైజ్ చేయటానికి వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడ అనువుగా కూడా ఉండాలి. టైగర్కి మత్తు ఇవ్వటానికి, ఇంజెక్షన్ కొట్టడానికి మనకి అనువుగా కూడా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా దానికి టైగర్కి మనుషులు దగ్గరికి వస్తున్నారంటే అటాక్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అటాక్ జరిగితే అది సిచ్యువేషన్ మళ్ళీ వేరే రకం. చాలా ప్లాన్డ్గా మొత్తం అన్నీ చూసుకుని చేయాలి. లాస్ట్ ఇయర్ అనేది రాజమండ్రి సైడ్ అటుపక్క వచ్చినప్పుడు కూడా మూమెంట్స్ తెలిసే కాదు. సో ఏంటంటే అక్కడ సర్వవరం అటుపక్క కొన్ని అటాక్స్ జరిగినాయి, ముందు జరిగినాయి. కొంచెం ఎక్కడ ఉంటున్నాయి ఎప్పటికప్పటికి న్యూస్లో అలా అప్డేట్స్ వచ్చేస్తాయి. కొంచెం ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటాయి. వాళ్ళు రీసెంట్గా మా ఊరు కూడా వచ్చింది, అడిదిగుల మండలం, రాజనగరం విలేజ్, సరంపేట, వీరభద్రపురం, కొల్లవదంతా తిరిగింది మా ఊరు. అటు కూడా వచ్చింది. మేము అంత తలుపులు వేసేసుకొని ఎండాకాలం లోపల ఉండలేక, బయట ఉండలేక. నిజమే, అందరికీ ఇబ్బందిగానే ఉంది. ఖచ్చితంగా మేము అందరం కూడా ప్రజలకు ఏ విధమైన హాని జరగకుండా, ఓకే, అలాగే వారికి పశువుల మీద కూడా ఏమి అటాక్ జరగకుండా, ఎవరో కూడా భయాందోళన ఉండకుండా ఉంటాకే అటవీ శాఖ ఉన్నది.
అసలు మేమైతే ఏమంటే మేడం ఇప్పుడు స్టాఫ్ యాక్చువల్గా ప్లాంటింగ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. పోలవరం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి వచ్చిన రోగులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి ఆయా వ్యాధులకు ఉచిత మందులు అందజేయాలని సంబంధిత వైద్యాధికారులను పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. అన్ని వార్డులను పరిశీలించి ఆసుపత్రికి వచ్చిన రోగులను వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు, వారి సహాయకులకు త్రాగునీరు, కనీస సదుపాయాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అలాగే రంపచోడవరం మండలం తామరపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పరిశీలించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో బాల బాలికల మేధస్సు పెంచే విధంగా ప్రతి బాల బాలికలను తయారు చేయాలని ఆయన అన్నారు. గుడ్డు తిన్నారా ఈరోజు? గుడ్డు తిన్నారా ఈరోజు? తిన్నారా? ఈ వార్తలంతటితో సమాప్తం.